అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దివంగత జాతీయ అవార్డు గ్రహీతలు ఎంఆర్ గోవిందరెడ్డి మరియు ఆర్సి కంబగిరి రాజుల జ్ఞాపకార్థం నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో 11వ జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రముఖ చిత్రకారులు చిత్తులూరి రాంప్రసాద్, చింతలపల్లె కోటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చిత్రాన్ని, పోర్ట్రేట్ చిత్రాన్ని చిన్నారులకు వేయమని చెప్పాము. ఈ చిత్రాన్ని దాదాపు పిల్లలు 150 మంది పైగా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసినారు. ఇవి ఈ 11వ జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలు. ఇవి ఎందుకు వేస్తున్నాం అంటే జ్ఞాపకార్థం ఎంఆర్ గోవిందరెడ్డి జాతీయ అవార్డు గ్రహీత, తర్వాత ఆర్సి కంబగిరి రాజు గారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, వారు చిత్రకళ చేసిన సేవలకు గాను ఈ చిత్రకళ లేఖన పోటీలు 11 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము ఘనంగా నిర్వహిస్తున్నాము. పిల్లలు కూడా బాగా వస్తున్నారు. ఇవన్నీ ఈ పిల్లలకు మనకు బాగా తెలియాలని మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మహాతల్లి సుబ్బలక్ష్మి గారి చిత్రాన్ని వేయడం జరిగింది. వీళ్ళందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలామంది వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నమస్కారం. మరి ఈరోజు పిల్లల్లో దాగి ఉన్న డ్రాయింగ్ కళను వెలికి తీయాలన్న ఆలోచనతో ఆ రోజులలో ప్రముఖ చిత్రకారుడు ఆర్సి కంబగిరి రాజు గారు, వారు పేరుగాంచిన చిత్రకారుడు, రిటైర్డ్ డ్రాయింగ్ మాస్టర్ మరియు రాష్ట్ర ఉత్తమ అవార్డు గ్రహీత. మరి ఆయన చేసిన సేవలు గుర్తుగా ఆ రోజుల్లో ఉన్నటువంటి మరి కీర్తిశేషులు ఎంఆర్ గోవిందరెడ్డి గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు, వారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. మరి ఆయన మనసులో ఒక మంచి ఆలోచన కలిగి కంబగిరి రాజు గారి పేరిట పిల్లల్లో దాగి ఉన్న కళను బయటికి తీయాలన్న ఆలోచనతో ఆయనే స్వయంగా ఈ చిత్రకారుల పోటీలు ఏర్పాటు చేశారు. మరి ఆయన కీర్తిశేషులు అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని చిత్తులూరు రాంప్రసాదరావు ప్రముఖ డ్రాయింగ్ మాస్టర్ గారు, అలాగే చిత్రకారుడు కోటేష్ గారు, అలాగే రంగనాథ్ గారు, అలాగే కంబగిరి రాజు గారు కుమారుడు రాజు గారు, వీరందరూ తలా ఒక చెయ్యి వేసి ఆనందంగా 11వ సంవత్సరం వేడుకగా నిర్వహిస్తున్నారు. మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా బాగా చేసి పిల్లల్లో దాగినటువంటి ఈ కళను వెలికి తీసి వారిని మంచి చిత్రకారులుగా తయారు చేయాలన్న తలంపుతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గారు 11 సంవత్సరాల కిందట మీరు డ్రాయింగ్ మాస్టర్సు మాకెంతో గణితంలో ఎంతో సహాయక సహకారాలు అందించినారనే ఉద్దేశంతో మీ తరఫున ఒకటి మంచి అవార్డు పెడతాము, ఎవరైనా మంచి ఆర్టిస్ట్ ఉంటే చూడండి అని చెప్పినప్పుడు వారికి కంబగిరి రాజు సార్ గారిని చెప్పడము, వారి పేరుతో కొంత మొత్తం మాకు ఇవ్వడము, ఆ మొత్తాన్ని బ్యాంకులో వేసి వచ్చిన మొత్తంతో వడ్డీ మొత్తంతో ప్రతి సంవత్సరము జరపడం జరిగింది. పోయిన సంవత్సరం 10 సంవత్సరాలు చాలా ఘనంగా జరిపించినారు. పిల్లలకు కూడా మధ్యాహ్నం భోజన వసతి కూడా ఏర్పాటు చేసినాము. ఈ సంవత్సరం 11వ సంవత్సరము. ఈ సంవత్సరము మేము బంగారు వెండి పథకాలు ఇవ్వాలంటే చాలా ఆ డిపాజిట్ చాలా కొంచెం ఇబ్బందిగా అయింది. అయినా మా కమిటీ మెంబర్స్ అంతా కలిసి తలా ఇంత మళ్ళా డబ్బులు వేసుకొని ఆ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ కార్యక్రమం కావున ఇక ముందు కూడా ఇలాగే మేము జరుపుతామని మీకు వాగ్దానం చేస్తున్నాము.